హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి. ఇది ఆల్రెడీ నేను నవ్వుతూ తీసిన వీడియో అనమాట. కాకపోతే ఇది ఏడుస్తున్నట్టుగా వస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే క్రయింగ్ ఫిల్టర్ అనమాట. సో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసుకుంటే చాలామంది క్రయింగ్ ఫిల్టర్ యూజ్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కదా. సో ఆ వీడియోస్లో వాళ్ళు నవ్వుతున్నా కూడా ఏడుస్తున్నట్టుగా ఫన్నీగా ఉంటుందన్నమాట. సో ఈ మధ్య ఇవన్నీ బాగా ఫేమస్ అయిపోయాయి, పాపులర్ అయిపోయాయి కదా. సో మీరు కూడా అలా చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనము అట్లా చేయాలంటే, వీడియోస్ పెట్టాలంటే మనకు ఆ ఫిల్టర్ అనేది లేదనమాట, క్రయింగ్ ఫిల్టర్ అనేది లేదు. సో క్రయింగ్ ఫిల్టర్ యూజ్ చేసి మనము ఎలా మన వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో అప్లోడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మనం ఏంటంటే స్నాప్చాట్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. మనకు ప్లే స్టోర్లో స్నాప్చాట్ ఉంటుంది కదా, ఆ స్నాప్చాట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి చూడండి, స్నాప్చాట్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకు ఇలా వస్తుంది. సో ఇక్కడ పైన సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ క్రయింగ్ అని టైప్ చేసుకోవాలి. CRYING క్రయింగ్ అనేది టైప్ చేసుకోవాలి. ఫస్ట్ది కాదు, సెకండ్ అనమాట, థర్డ్ కూడా కాదు. సో ఇట్లా మనం ఓపెన్ చేసాం అనుకోండి. చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడుతున్నాను కదా, చూడండి ఏడుస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. చూడండి, నవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి, నవ్వుతున్నా కూడా ఏడుస్తున్నట్టుగా ఉందన్నమాట. పల్లికిలు ఇచ్చిన వినా కూడా పెద్ద ఏడుస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, జస్ట్ ఫోటో మాత్రమే పడుతుంది అనమాట. ఓకేనా, క్లిక్ చేస్తే ఓన్లీ ఫోటో మాత్రం పడుతుంది. మనం వీడియో క్రియేట్ చేయాలంటే దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పెట్టి ఉంచాలన్నమాట. మనకు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇలా మొత్తం సర్కిల్ మొత్తం రెడ్తో నిండిపోతుంది కదా. సో అలా నిండిన తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట, లూప్లో క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనము ఎప్పుడు చాలనుకుంటే అప్పుడు మనము ఆపేసేయాలి. మనకు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇలా మొత్తం సర్కిల్ మొత్తం రెడ్తో నిండిపోతుంది కదా. చూసారా, మ్యూట్ చేశాను, వెంటనే ప్లే అవుతుంది అనమాట. చూడండి, అది క్రియేట్ చేసిన వీడియో అనమాట, ప్లే అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని సెండ్ చేయాలనుకుంటే మనము ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా సెండ్ చేయలేమన్నమాట. సో దీన్ని సెండ్ చేయాలంటే మాత్రం మనము దీన్ని స్క్రీన్ రికార్డ్ చేసి మన ఫోన్లోకి సేవ్ చేసుకోవాలి. అప్పుడు మనకు గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మనము ఇన్స్టాగ్రామ్లోకి అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొకటి చిన్న ప్రాసెస్ ఉంది. డైరెక్ట్గా ఇది మనము స్నాప్చాట్లో మాత్రమే షేర్ చేయగలుగుతాము. ఓకేనా, స్నాప్చాట్లో మాత్రమే షేర్ చేయగలుగుతాము, అంతేగాని మనము ఫోన్లో డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళదన్నమాట. సో అలా గ్యాలరీలోకి వెళ్ళాలంటే దాన్ని ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి. దీన్ని చేసుకున్న తర్వాత మనము దాన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనము ఇంత సింపుల్గా అయితే మనము క్రయింగ్ ఫిల్టర్ని అప్లై చేసి మన వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకొని తర్వాత మనము ఏం చేయాలంటే స్క్రీన్ రికార్డ్ చేసుకొని మన గ్యాలరీలోకి వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. గ్యాలరీలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత మనము ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ విధంగా మనము ఈ ఫిల్టర్ని ఈ వీడియోని మనము రీల్స్లో పెట్టుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది పాపులర్ అవుతున్నారు కదా. సో దీంట్లో చాలా వేల వ్యూస్, లక్షల వ్యూస్ వస్తున్నాయి ఈ క్రయింగ్ ఫిల్టర్ వల్ల. సో అందుకే నేను మీకు ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు అర్థమైపోయింది కదా. ఈ విధంగా మీరు క్రయింగ్ ఫిల్టర్ అనేది అప్లై చేసి మీ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నవ్వుతున్నా కూడా ఏడుస్తున్నట్టుగా ఉంటాయి అనమాట. సో ఫన్నీగా మీరు క్రియేటివిటీ యూజ్ చేసి ఫన్నీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి అనమాట. సో దయచేసి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.